హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఐపీఎల్ ఏఐ ప్రిడిక్షన్ సిరీస్. సో నేను నైట్ మ్యాచ్ అయితే చూసారు కదా, ఎల్ఎస్జి వర్సెస్ ఎంఐ. సో ఎల్ఎస్జి అయితే గెలిచింది, ఎంఐ ఓడిపోయింది గాయస్. ఎంఐ బ్యాటర్స్ అయితే చేజ్ చేయలేకపోయారు టార్గెట్. ఎల్ఎస్జి బౌలర్స్ లాస్ట్ లాస్ట్ ఓవర్స్లో బాగా రిస్ట్రిక్ట్ చేశారు ఎంఐ బ్యాటర్స్ని. అండ్ తిలక్ కూడా సరిగ్గా ఆడలేదు. సో యా, ఎల్ఎస్జి అయితే గెలిచింది. సో ఈరోజు మనకి రెండు మ్యాచ్లు ఉన్నాయి. సో ఫస్ట్ ఈవినింగ్ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ డీసీ ఉంది కదా. సో ఫస్ట్ సిఎస్కే వర్సెస్ డీసీ చూద్దాము. ఏం ప్రెడిక్ట్ చేస్తాయో ఈ త్రీ ఏఎస్. సో లెట్స్ గో టు చాట్ జీపీటీ ఫస్ట్. టుడే సిఎస్కే వర్సెస్ డీసీ. క్లిక్ ఆన్ జనరేట్ అండ్ come to the grok and okay, one second, copy this and paste the same here in grok and come to gemini and ask the same. సో చూద్దాం ఒకసారి సిఎస్కే వర్సెస్ డీసీలో ఐ మీన్ ఈ త్రీ ఏఎస్ ఏం ప్రిడిక్ట్ చేస్తే ఒకసారి చూద్దాం రిజల్ట్స్ వచ్చాక. యా గైస్, మనకైతే ఇప్పుడు రిజల్ట్స్ అయితే ఇచ్చేసాయి. ఫస్ట్ చాట్ జీపీటీ చూసుకుంటే ఇక్కడ హెడ్ టు హెడ్ స్టాట్స్లో టోటల్ 30 మ్యాచెస్ అయినాయి, లైక్ సిఎస్కే అండ్ డీసీ. సో సిఎస్కే 19 విన్ అయింది, డీసీ 11 విన్ అయింది. సో సిఎస్కే వర్సెస్ డీసీలో చూసుకుంటే సిఎస్కేదే అప్పర్ హ్యాండ్ ఉందన్నమాట ప్రీవియస్ సీజన్స్లో చూసుకుంటే. అండ్ ఇక్కడ ఇంకా కిందకు వస్తే పిచ్ అండ్ వెదర్ కండిషన్స్లో, సో చిదంబరం స్టేడియం ఈజ్ రెన్యూడ్ ఫర్ ఇట్స్ స్పిన్ ఫ్రెండ్లీ నేచర్. సో చెన్నైలో ఎప్పుడు తెలుసు కదా మనకి, పిచ్ అయితే మోస్ట్లీ స్పిన్నర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఆఫరింగ్ సిగ్నిఫికెంట్ అసిస్టెంట్ టు స్పిన్నర్స్. సో అది. అండ్ డ్యూ ఈజ్ లైక్లీ టు ప్లే కీ రోల్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. సారీ, యా, సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో పొటెన్షియల్లీ మేకింగ్ ఇట్ ఛాలెంజింగ్ ఫర్ బౌలర్స్ టు గ్రిప్ ద బాల్ ఎఫెక్టివ్లీ. సో సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట పిచ్ కండిషన్స్ అయితే. సో ఇక్కడ మ్యాచ్ ప్రిడిక్షన్లో చూసుకుంటే కన్సిడరింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ కరెంట్ ఫామ్ అండ్ బ్యాలెన్స్డ్ స్క్వాడ్, దే అపియర్ స్లైట్లీ ఫేవరెట్ గోయింగ్ ఇన్ టు దిస్ మ్యాచ్. సో ఢిల్లీ అయితే ఇప్పుడు దాకా అన్బీటెన్గా ఉంది కదా ఈ సీజన్లో. సో 2 మ్యాచెస్ ఆడి 2 విన్ అయింది. సో ఈ కరెంట్ ఫామ్‌ని బట్టి చాట్‌జీపీటీ అయితే ఢిల్లీ విన్ అవుతదని చెప్తుంది. సో లెట్స్ సీ. లెట్స్ గో టు జెమినై. ఓకే, లైక్లీ అవుట్‌కమ్. అండ్ ఇక్కడ చూసుకుంటే జెమినైలో హెడ్ టు హెడ్ రికార్డ్ ఇచ్చింది. చెన్నై పిచ్‌లో టోటల్ 9 మ్యాచెస్ జరిగినాయి సీఎస్‌కేకి, డీసీకి. సో సీఎస్‌కే అయితే 7 గెలిచింది, డీసీ అయితే 2 గెలిచింది. సో చెన్నై పిచ్‌లో ఆబ్వియస్‌గా చెన్నై డామినెన్స్ ఉంటది కాబట్టి, సో చెన్నై అయితే ఎక్కువ గెలిచింది. బట్ కిందకెళ్ళిపోదాం మ్యాచ్ ప్రిడిక్షన్. సో ప్రిడిక్షన్‌లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ మైట్ హ్యావ్ ఏ స్లైట్ ఎడ్జ్ ఇన్ టుడేస్ మ్యాచ్ డ్యూ టు దేర్ కరెంట్ ఫార్మ్ అండ్ విన్నింగ్ మొమెంటమ్. సో కరెంట్ ఈ సీజన్‌లో అయితే బాగా బాగా స్టార్ట్ చేసింది. సో వాళ్ళ స్క్వాడ్ కూడా బ్యాలెన్స్‌గా ఉంది కాబట్టి దాన్ని బట్టి జెమినై కూడా డీసీఏ విన్ అవుతదని చెప్తుంది. సో లెట్స్ గో టు గ్రాక్. Prediction and likely winner. It seems likely that DC will win, given their superior form and balanced squad. సో గ్రాక్ కూడా సిమిలర్గా సేమ్ డీసీ విన్ అవుతుందని చెప్తుంది, బికాస్ రీసెంట్ ఫామ్ డీసీకి కూడా రీసెంట్ ఫామ్ని బట్టి అండ్ వాళ్ళ స్క్వాడ్ని బట్టి డీసీఏ విన్ అవుతుందని చెప్తుంది. సో లెట్స్ గో టు అవర్ టేబుల్. హియర్ డీసీ అండ్ డీసీ అండ్ డీసీ. సో త్రీ ఏఎస్ అయితే డీసీ అనే ప్రిడిక్ట్ చేశాయి. సో లెట్స్ సీ టుమారో గైస్.